Welcome to Bujjibabu Spoken English. Today topic is active voice and passive voice. Definition: a sentence is changed into another sentence without changing of the original meaning. ఒక వాక్యాన్ని వేరే ఒక వాక్యంలోకి మార్చటం, దాని మీనింగ్ మార్చకుండా సెంటెన్స్ని మార్చటం. యాక్టివ్ వాయిస్ అంటే an action is done by subject. ఒక పని కనుక జరిగితే, సబ్జెక్ట్ వలన ఏదైనా పని జరిగితే అది యాక్టివ్ వాయిస్ అని చెప్తారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం మీకు. హీ ఏట్ an యాపిల్. హీ ఏట్ an యాపిల్. అతను యాపిల్ తిన్నాడు. హీ ఈజ్ ద సబ్జెక్ట్. ఏట్ అంటే V2. an యాపిల్ ఈజ్ ఆబ్జెక్ట్. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చానండి. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్. దీన్ని ఎలా మారుస్తామంటే అసలు ప్యాసివ్ వాయిస్ మీనింగ్ ఏంటి? an యాక్షన్ ఈజ్ డన్ టు ద సబ్జెక్ట్. ఒక పని కనుక సబ్జెక్ట్కి జరిగితే, ఇందాక యాక్టివ్ వాయిస్ అంటే ఏం చెప్పాను? సబ్జెక్ట్ చేస్తేనేమో యాక్టివ్ వాయిస్, సబ్జెక్ట్కి చేయబడితే ప్యాసివ్ వాయిస్. an యాపిల్ వాజ్ ఈటెన్ బై హిమ్. అక్కడ ఎగ్జాంపుల్ ఏమిచ్చామంటే అతను యాపిల్ తిన్నాడు, ఇక్కడ యాపిల్ అతని చేత తినబడింది. ఇక మెయిన్ రూల్ ఇక్కడ చూసినట్టయితే చాలా సింపుల్. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నేర్చుకోవడానికి ఇక్కడ మీకు బాగా ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ ఏమో బై ప్లస్ ఆబ్జెక్ట్గా ప్యాసివ్ వాయిస్లో మారిద్ది. యాక్టివ్ వాయిస్లో ఉండండి ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్గా మారిద్ది. వెర్బ్ ఫామ్ ఎలా మారుతుందంటే బీ ఫామ్ ప్లస్ V3 ఇక్కడ పాస్ట్ పార్టిసిపల్ కూడా చెప్పుకుంటాం. బీ ఫామ్ అంటే ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, విల్, షెల్. ఇక సెకండ్ రూల్ ఇక్కడ వచ్చేసరికి ప్రొనౌన్స్ ఆర్ చేంజ్డ్. ప్రొనౌన్స్ ఆర్ చేంజ్డ్ ఇక్కడ మెయిన్లీ ఐ ఎలా మారుతుంది చెప్పామని ఇక్కడ మీగా మారుతుంది ప్యాసివ్ వాయిస్లో. యాక్టివ్ వాయిస్లో ఉయి, ప్యాసివ్ వాయిస్లో అజ్గా మారుతుంది. యాక్టివ్ వాయిస్లో యు, ప్యాసివ్ వాయిస్లో యూగానే మారుతుంది. హీ హిమ్గా మారుతుంది. షీ హర్రగా మారుతుంది. ఇట్గా మారుతుంది. రామ్గానే ఉంటుంది. నేమ్స్ ఏవొస్తే అవే నేమ్స్ ఉంటాయి. దెమ్గా మారుతుంది. బాయ్స్ వస్తే బాయ్సే ఉంటుంది. మనం టెన్సెస్ నేర్చుకున్నప్పుడు ఎలాగైతే ఫార్ములాస్ ఉన్నాయో ప్యాసివ్ వాయిస్లో కూడా అదే ఫార్ములాస్ ఉపయోగించే విధంగా చూద్దాం. టెన్సెస్లో అయితే 12 టెన్సెస్ ఉంటాయి. ఇక్కడైతే దెర్ ఆర్ 8 టెన్సెసే ఉంటాయి. ఆ రీజన్ ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది ఉండదు. ఆల్రెడీ ప్యాసివ్ వాయిస్లో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ మళ్ళీ రాదు కాబట్టి అక్కడ వాడడం. అలానే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా హ్యాడ్ బీన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ పాస్ట్ పర్ఫెక్ట్లో వచ్చేస్తుంది ప్యాసివ్ వాయిస్లో. దట్ ఈస్ ద రీజన్. ఫ్యూచర్లో కూడా సేమ్ అంతే. ఫ్యూచర్ కంటిన్యూస్ ఉండదు ఎందుకంటే ఆల్రెడీ సింపుల్ ఫ్యూచర్లోనే విల్ బీ వచ్చేసింది కాబట్టి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా ఉండదు ఇక్కడ ఎందుకంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో విల్ హ్యావ్ బీన్ వచ్చేసింది కాబట్టి. ఈ టేబుల్ కనుక ఒకసారి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మీకు వాయిస్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చాలన్నా, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ మార్చాలన్నా చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ లెర్న్ టెన్సెస్ అండ్ వాయిస్, ఇఫ్ యూ నో ద టెన్సెస్ వాయిస్ కనుక మీకు తెలిస్తే యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ. సింపుల్ ప్రెజెంట్ ఇక్కడ చూసినట్టయితే సింపుల్ ప్రెజెంట్ యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ఎస్ఆర్ఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. మనం చెప్పుకున్నాం ఇందాక సబ్జెక్ట్ ఎలా మారుతుందంటే ఇక్కడ ఆబ్జెక్ట్గా మారిపోయింది. ఆబ్జెక్ట్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్గా మారింది. బై అనేది అన్నిట్లో ఉంది, కాకపోతే కొన్ని 95% బైయే ఉపయోగిస్తాం. కొన్ని సందర్భాల్లో TO2 ఉండొచ్చు, ఇన్ని ఉండొచ్చు. సిచ్యువేషన్ బట్టి ఇక్కడ ప్రిపోజిషన్ అనేది బై అనేది మారుతుంది. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్. సబ్జెక్ట్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్లో ప్రజెంట్ కంటిన్యూస్ ఎలా మారిందంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ have or has plus V3 plus object. Object plus have been or has been plus V3 plus by plus subject. అలాగనే పాస్ట్ టెన్స్లో కూడా మన 3 ఉంటాయి. ఫస్ట్ వన్ సింపుల్ పాస్ట్, ఫార్ములా యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్.
ఆబ్జెక్ట్ was were plus v3 plus by plus subject. Past continuous subject plus was or were plus v1 plus ing plus object. Passive voice లో అయితే ఆబ్జెక్ట్ ప్లస్ was were plus being plus v3 plus by plus subject. Past perfect subject plus had plus v3 plus object. ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ v3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. అలానే ఫ్యూచర్ టెన్స్లో అయితే రెండే ఉంటాయి. సింపుల్ ఫ్యూచర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ v1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో అయితే ఆబ్జెక్ట్ ప్లస్ విల్ బి ఆర్ షెల్ బి ప్లస్ v3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ ప్లస్ v3 ప్లస్ ఆబ్జెక్ట్. Passive voice object plus will have been or shall have been plus v3 plus by plus subject. Now we do some examples according to the table. ఆ టేబుల్ ప్రకారంగా కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ ఐ రిపేర్ మొబైల్. ఐ రిపేర్ మొబైల్ అకార్డింగ్ టు ద టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం చెప్పుకున్నాం సబ్జెక్టు v1 SREs ప్లస్ ఆబ్జెక్ట్ అని. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ వచ్చేసరికి డివైడ్ చేసుకున్నాం కాబట్టి ఐ సబ్జెక్టు, రిపేర్ అనేది v1, మొబైల్ అనేది ఆబ్జెక్ట్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఆబ్జెక్ట్ బికమ్స్ ఏమవుతుంది సబ్జెక్ట్గా మారుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అనేది స్టార్టింగ్ ప్లేస్ తీసుకొస్తే మొబైల్ ఈజ్ రిపేర్ బై మీ. I repair mobile. Mobile is repaired by me. నేను మొబైల్ రిపేర్ చేస్తాను. మొబైల్ నా చేత రిపేర్ చేయబడుతుంది. ఇది ప్యాసివ్ వాయిస్. అలాగే నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ ఫార్ములా మీకు గుర్తుంది కదా. యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ v1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. సీత అనేది సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్ ఈజ్ అనేది, సింగింగ్ అనేది v1 ప్లస్ సింగ్ ఫామ్, ఏ సాంగ్ అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ సబ్జెక్టులు మారుతాయి. ఏ సాంగ్ ఈజ్ బీయింగ్. ప్యాసివ్ వాయిస్లో సరికి బీయింగ్ వస్తుంది. బీయింగ్ తర్వాత నెక్స్ట్ వన్ v3 బీయింగ్ సంగ్ బై సీత. సీత పాడుతూ ఉంటుంది. ఒక పాటని పాడుతూ ఉంటుందని యాక్టివ్ వాయిస్ చెప్తే ఏ సాంగ్ ఈజ్ బీయింగ్ సంగ్ బై సీత. పాడబడుతూ ఉంటుంది ఎవరి చేత సీత చేత అనేది ప్యాసివ్ వాయిస్లో చెప్తాం. మీనింగ్ మారకుండా సెంటెన్స్ మార్చేసాం. అదే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే. ప్రజెంట్ పర్ఫెక్ట్లో హీ హ్యాజ్ కిల్డ్ యానిమల్స్. అతను యానిమల్స్ని చంపాడు, చాలా యానిమల్స్ని చంపాడు. యానిమల్స్ హ్యావ్ బీన్ కిల్డ్ బై హిమ్. యానిమల్స్ అతని చేత చంపబడ్డాయి అని ఇక్కడ చెప్తున్నారు. అదే యానిమల్ అయితే హ్యాస్ బీన్ వస్తుంది. యానిమల్స్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ బీన్ పెట్టాం ఇక్కడ. నెక్స్ట్ వన్ సింపుల్ పాస్ట్. పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ ఫార్మ్లో ఏముందంటే సబ్జెక్ట్ v2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. షీ రోట్ స్టోరీస్. ఆమె స్టోరీస్ రాసింది. స్టోరీస్ వర్ రిటన్ బై హర్. స్టోరీస్ రాయబడ్డాయి ఆమె చేత. ఇలానే నెక్స్ట్ వన్ పాస్ట్ కంటిన్యూస్. బాయ్స్ వర్ మేకింగ్ కైట్స్. కైట్స్ వర్ బీయింగ్ మేడ్ బై బాయ్స్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా డివైడ్ చేసేసుకోవాలి. సెంటెన్స్ని డివైడ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ బాయ్స్ అనేది సబ్జెక్ట్గాను, వర్ అనేది వర్రు హెల్పింగ్ వెర్బ్, మేకింగ్ అనేది v1 ప్లస్ ఇంగ్ ఫామ్, v1 ప్లస్ ఇంగ్ ఫామ్ని v4గా చెప్పుకుంటాం. అండ్ కైట్స్ అనేది ఆబ్జెక్ట్గా మారుతుంది. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ తీసుకొస్తే కైట్స్ వర్ బీయింగ్ మేడ్ బై బాయ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే అకార్డింగ్ టు ద టేబుల్ ప్రకారంగా మీరు ఏదైనా వెర్బ్ ఫామ్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని వెర్బ్ ఫామ్స్ మాత్రమే ఇచ్చాను. మీరు ఓన్గా ఏదైనా సరే వెర్బ్ ఫామ్స్ తీసుకొని అకార్డింగ్ టు ద టేబుల్ కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా ఈజీగా యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్,
ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ మార్చొచ్చు. నెక్స్ట్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్. రామ్ హ్యాడ్ సెంట్ ద పార్సిల్. రామ్ అనేది సబ్జెక్టు, హ్యాడ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్, సెంట్ అంటే V3, తర్వాత ద పార్సిల్ అనేది ఆబ్జెక్ట్. రామ్ హ్యాడ్ సెంట్ ద పార్సిల్. ద పార్సిల్ హ్యాడ్ బీన్ సెంట్ బై రామ్. అతను ఇక్కడ ఏం చెప్పామంటే రాము పార్సిల్ పంపించాడు. పార్సిల్ అతని చేత రామ్ చేత పంపబడింది. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే పాస్ట్లో అప్పుడే కనుక జరిగితే ఆ పని మనం పాస్ట్ పర్ఫెక్ట్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ సింపుల్ ఫ్యూచర్, జరగబోయేది. ఐ షల్ పనిష్ యూ. నేను నిన్ను శిక్షిస్తాను. ఐ సబ్జెక్ట్, షెల్ హెల్పింగ్ వెర్బ్, పనిష్ V1, యూ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారిపోయింది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో యూ విల్ బీ పనిష్డ్ బై మీ. నీవు నా చేత పనిష్ చేయబడతావు. నేను నిన్ను పనిష్ చేస్తాను, నీవు నా చేత పనిష్ చేయబడతావు. ఏదైనా మీనింగ్ ఒకటే. ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఇక్కడ దే విల్ హ్యావ్ సేవ్డ్ 5 lakhs. దే విల్ హ్యావ్ సేవ్డ్ 5 lakhs. వారు సేవ్ చేస్తారు భవిష్యత్తులో 5 lakhsని, 5 లక్షలను వాళ్ళు సేవ్ చేస్తారు. 5 lakhs విల్ హ్యావ్ బీన్ సేవ్డ్ బై దెమ్. 5 లక్షలు వారి చేత సేవ్ చేయబడతాయి. ఈ విధంగా మీరు కూడా యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్కి మార్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పటి వరకు నేను చెప్పినట్టు ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి సెంటెన్స్లు చెప్పుకుంటే ఎసర్టివ్ సెంటెన్స్ అని చెప్పుకుంటాం, ఎసర్టివ్ కానీ డిక్లరేటివ్ అని చెప్తాం. నెక్స్ట్ వీడియోలో, అప్కమింగ్ వీడియోలో నేను ఇంట్రాగేటివ్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎలా మార్చాలి, అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ కూడా ఎలా మారుస్తామో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.